బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా సుమారు 400 మంది బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి భారీ ర్యాలీ చేపట్టారు. వారానికి 5 రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని 2 ఏళ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పందాన్ని యాజమాన్యం తొంగలు తొక్కిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె ప్రభావంతో పట్టణం మరియు పరిసర గ్రామాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. తెరిచి ఉన్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులను సైతం యూనియన్ నాయకులు మూయించివేశారు. స్టేట్ బ్యాంక్ యూనియన్ ఏజీఎస్ రాంప్రసాద్ మహిళా నాయకురాలు దివ్యరజని మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాత్రి 8 గంటల వరకు మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారని, అంగీకరించిన డిమాండ్ల కోసం ఆందోళన చేయాల్సి రావడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కిరణ్, శిల్ప, లింగపల్లి, గాంధీ సహా పలువురు యూనియన్ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. All India Bankers Zindabad, Zindabad, Zindabad. Bankers Zindabad, Zindabad, Zindabad. Member Zindabad, Zindabad, Zindabad. Comrade Zindabad, Zindabad, Zindabad. Comrade Zindabad, Zindabad, Zindabad. Bankers Zindabad, Zindabad, Zindabad. PFU Zindabad, Zindabad, Zindabad. Bank of India, we are conducting strike from Tadepalligudem, and in 2023 the government has promised us that they are going to give a 5-day banking for our banking sector, and they never gave the 5-day banking for us. Because of that only we are going to do the strike of this, and since from morning we are doing this strike for getting a 5-day banking. And in banking sector the people, the employees are suffering a lot because of the pressure of the banking activities and pressure of the workload of all the employees, and due to the workload some employees are taking their health, and it's affecting their families also. And due to this 5-day banking, if we get the 5-day banking, all the officers and all the staff members, they can stay with their family, and the pressure and the stress will be decreased from if they involve with their family, the stress will be decreased. So because of that only we are requesting the government to give. నా పేరు కిరణ్, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తరఫున తాడేపల్లి యూనిట్ నుంచి యూఎఫ్బియు పిలుపు మేరకు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక విచిత్రమైన సమ్మె జరుగుతుంది. విచిత్రమైన ఎందుకు చెప్తున్నాం అంటే, మేము హక్కులు సాధించడానికి సమ్మె చేయట్లేదు. మేము సాధించుకున్న హక్కుని బాబు మాకు ఆల్రెడీ హక్కు వచ్చింది, కొంచెం గుర్తించి దాన్ని అమలుపరచదని చెప్పడానికి మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు సమ్మె చేయాలని పరిస్థితిలో ఉన్నాం మేము. మరి ఇలాంటి పరిస్థితి బ్యాంక్ ఎంప్లాయీస్ తప్ప భవిష్యత్తు ఎవరికి ఎంత దయనీయమైన పరిస్థితి ఉండదో, సాధించుకున్న హక్కుని మేము అమలుపరచుకోలేకపోతున్నాం. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ రెండు కూడా తలాపాపం తెలాపిడిగా అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. మరి మేము ఎన్నోసార్లు వినిపించుకున్నా సరే పెడచేవని పెడుతున్నాయి. మరి పెడచేవని పెడతాం గల కారణం ప్రభుత్వం ఒకవేళ బ్యాంకింగ్ రంగమే కదా, దాన్ని ఏమవుతుంది చులకన భావం, ఎవరి బ్యాంక్ ఎంప్లాయీస్ కదా, వాళ్ళేం సాధించగలుగుతారా అనే ఒక లెక్కలేనితనం అయి ఉండొచ్చు. ఇవాళ మేము మరి యూఎఫ్బి తరఫున మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంకింగ్ రంగం కేంద్ర ప్రభుత్వం మరిమరికిగా చెప్తున్నామండి, బ్యాంకింగ్ రంగం మీరు అనుకున్న చిన్నతనంగానో చులకనగానో చూసే స్థాయిలో బ్యాంకింగ్ రంగం లేదు. గత 5 సంవత్సరాలు ఈ మనకి యూఎఫ్బియు పిలుపు మేరకు 27 మార్చి 2026న దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చారు. దానికి ఇక్కడికి ఇచ్చేసిన మా కామ్రేడ్స్ అందరికీ, వివిధ రకాల బ్యాంకుల నుంచి వచ్చిన కామ్రేడ్స్ అందరికీ, అలాగే మన పాత్రికేయ మిత్రులకి అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ మన కామ్రేడ్స్కి. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. స్టిల్ మార్నింగ్ నుంచి కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా ఉందంటే, మనం ఒక 10 years బ్యాక్ 2 days తర్వాత 3rd day మనకి బ్యాంక్ హాలిడే అవుతుందంటే కంగారు పడిపోయి ఆ సమ్మె జరగకుండా చూడడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ సాగించారు. ఈరోజు మనం 3 రోజుల తర్వాత 4వ రోజు స్ట్రైక్కి వెళ్తా ఉన్నా కానీ వాళ్ళు రకమైన నిరంకుశత్వం కనబడుతుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది చూద్దాం. అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ ఛానల్స్ ఎన్ని పెరిగినా ఏం చేసినా మ్యాన్ పవర్ ఈజ్ మెయిన్. ఈరోజు జనవరి 27వ తేదీ భారతదేశంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ డిమాండ్ తెలియజేస్తున్నారు. మేము 5 days బ్యాంకింగ్ కోసం ఇప్పుడు ఈ డిమాండ్ని చేస్తున్నాం.
ఆల్రెడీ మొన్న బైపార్ట్ సెటిల్మెంట్ లో ఏదైతే ప్రభుత్వం ఐబీఐ మాకు ఇచ్చిందో, హామీ ఇచ్చిందో, అదే 5 days బ్యాంకింగ్ కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇచ్చిన డిమాండ్ ని వాళ్ళు నెరవేర్చకుండా మమ్మల్ని ఇలా రోడ్లెక్కే పరిస్థితిని తీసుకొచ్చారు. మేము ఆల్రెడీ 2 సార్లు డెమాన్స్ట్రేషన్స్ చేసాం, టౌన్స్ లో డెమాన్స్ట్రేషన్స్ చేసాం, ట్విట్టర్ లో క్యాంపెయిన్స్ చేసాం. అన్ని చేసినా కానీ గవర్నమెంట్ ఏ మాత్రం తగ్గలేదు. 3 రోజులు సెలవు తర్వాత కూడా మేము చేసే స్ట్రైక్ ఏ మాత్రం తన మొండి వైఖరిని చూపిస్తూనే ఉంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వానికి, ఐబీఏకి, ప్రభుత్వ బ్యాంకుల్లో చేసే ఎంప్లాయీస్ పట్ల ఎంత కన్సర్న్ ఉందో మనకు అర్థమవుతుంది. 3 రోజులు సెలవు తర్వాత ఈ రోజు మన తాడేపల్లిగూడెంలో యూబీ ఆధ్వర్యంలో మన 5 day బ్యాంక్ గురించి ఇలా రోడ్ మీద ధర్నా చేస్తున్నాము. కాకపోతే ఇటువంటి సిచ్యువేషన్ తీసుకోవడానికి మన గవర్నమెంట్ మొండి వైఖరి దీనికి కారణం ఖచ్చితంగా చెప్పగలం మనం. ఎందుకంటే ఇప్పటికి 10 years నుంచి మనకి డిమాండ్ ఉంది. బట్ 2 Saturdays అన్నారు, తర్వాత ఇస్తామని చెప్పి అలా ముందుకు గడుపుతున్నారు తప్ప ఈవెన్ ఈ ఐబీఐ ఒప్పుకున్నా కూడా మన గవర్నమెంట్ మాత్రం దానికి అంగీకరించట్లేదు. వాళ్ళు 5 day బ్యాంకింగ్ ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం నిరవధికంగా సాగుతూనే ఉంటది. ఇందులో ఎటువంటి తాడేపల్లిగూడెంలో భారీ ర్యాలీ జరిగిందని, ర్యాలీకి ఇచ్చేసిన తాడేపల్లిగూడెం బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ పేరు నా ధన్యవాదాలు. అలా మహిళా సోదరు మన అందరూ ఇంటి దగ్గర దాకా వచ్చిన కాలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాగే మన అందరం ఏకదాటిగా చేస్తే మనం అనుకున్న పని ఏదన్నా సాధించగలం. మన తోట సూర్యనారాయణ గారు, ఎస్ఎస్ ప్రసాద్ గారు, దివ్యరాజు గారు వీళ్ళ సారథ్యంలో ఈ రోజు భారీగా జరిగినందుకు వాళ్ళకి పేరు కుదర్చదులు. తోట సూర్య గారు వేరే పెద్ద భారీ మీటింగ్ ఉన్న వల్ల అటు వెళ్ళవలసి వచ్చింది. ఎస్ఎస్ ప్రసాద్ గారు ఆర్గనైజింగ్ ఈ రోజు అందరం ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అందరికీ పేరు ధన్యవాదాలు. ఈ రోజు బ్యాంకులు కట్టిస్తానికి మా సిబ్బంది అందరం బయలుదేరి వెళ్తున్నాం. అక్కడికి రావాల్సిన కోర్సులు సిటీ కేబుల్ వరకు, మీడియా వరకు అందరికీ